వైసీపీ హయాంలో చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించకపోయినా పిలిచి సతీమణితో సహా పిలిచి సన్మానం చేసి భోజనం పెట్టి పంపిస్తే ఆ తర్వాత హీరోలతో కలిసి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి నమస్కారం పెట్టలేదు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా మెగాస్టార్ చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి అవమానించారు అంటూ మాట్లాడారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ నెటిజన్లు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న అనలిస్టులు కావచ్చు, చిరంజీవి మీద ఆయన వ్యక్తిత్వం మీద కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం పైన కారుమూరి వెంకటరెడ్డి గారితో మాట్లాడారు. వెంకటరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నెటిజన్లు, అనలిస్టులు, చెప్పాలంటే నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ లాంటి వాళ్ళు డైరెక్ట్ గా చిరంజీవిని ఈ సమయంలో ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? వాస్తవం చిరంజీవి గారు అన్న దాంట్లో తప్పేం లేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో ఉంటున్నాడు, ఆయన ఓటు హక్కు కూడా హైదరాబాద్. సో ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నాడు. సో ఆయన పక్క రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణకు పక్క రాష్ట్రం కాబట్టి పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీని ఇంకా ప్రోత్సహించాలి. నంది అవార్డులు కూడా అక్కడ కూడా ఇవ్వాలి. ఇక్కడ నంది అవార్డులు మన గద్దర్ అవార్డులు అని పేరు మార్చి ఏదైతే కార్యక్రమం చేశారో అక్కడ కూడా నంది అవార్డులు అనేది ఇవ్వాలి అని చెప్పి ఆయన అన్నాడు. తప్పేం దాంట్లో? రెండు, సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి తరలి రావాలని అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక చొరవలు తీసుకున్నారు. వాళ్ళని పిలిచారు, మీటింగులు పెట్టారు. మీటింగులు పిలిచి మీకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు ఇస్తాము, ఇక్కడ మీరు సినిమా షూటింగ్లు ఇక్కడ ఏపీలో చేస్తే 50% దానికి మీకు ఇక్కడ రాయితీలు ఇస్తాము, ఇవన్నీ చేసి ఇండస్ట్రీ తరలి రావాలని కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి ఇదే విషయం వీళ్ళు 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. మరి అదే కేబినెట్ లో ఏదైతే సినిమాకి సంబంధించినటువంటి హీరో పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మరి ఒక్క రోజు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇదిగోండి మీకు నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ ప్రోత్సాహకాలు ఇస్తాము, ఒక్కరోజు కూడా వీళ్ళు వచ్చి సినిమా ఇండస్ట్రీని తల్లరమ్మని ఎందుకు మాట్లాడాల? మరి 2 సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి, మరి నంది అవార్డులు ఇవ్వాలని చెప్పి ఎందుకల్లా? సో అదే చిరంజీవి గారు ప్రస్తావించారు. అంటే మనం అంత ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆయన రిక్వెస్ట్ మోడ్ లోనే చెప్పాడు, అయ్యా సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ లో కూడా కొద్దిగా మాకు ప్రోత్సాహకాలు ఇవ్వండి అని చెప్పి అది రిక్వెస్ట్ మోడ్ లో చెప్పాడు. మరి దాన్ని కూడా తెలుగుదేశం వాళ్ళు స్వీకరించలేక ఏమని పెడుతున్నారంటే చిరంజీవి గారిని ఉద్దేశించి జిలేబిగాడు అంటూ మాట్లాడారండి. చిరంజీవి గారిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జిలేబిగాడు అని చెప్పి అవహేళన చేస్తా ఉంటే మరి ఒక్క జనసేన ఎమ్మెల్యే గాని, మరి వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గాని, వాళ్ళ ఇంకొక తమ్ముడుగా ఉన్నటువంటి నాగబాబు గారు గాని ఎందుకు మాట్లాడలా? మరి నాగబాబు గారు అయితే మరి ఎగిరి మామూలుగా ఎవరి మీదైనా ఎగురుతాడు కదా, అంత ఎలా ఎలా పడితే అలా మాట్లాడేటటువంటి నాగబాబు గారు కూడా ఎందుకు నోరు మెదపలా? అంటే ఉన్న ఎమ్మెల్సీ ఉన్న పీకేస్తారని భయపడ్డారా? మరి ఇదే కాదండి, ఈరోజు ఇన్ని రోజులుగా ఇన్ని రకాలుగా చిరంజీవి గారిని ఎవ్వరూ అవహేళన చేయనంతగా అవహేళన చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ. ఒక్క జనసేన వాళ్ళు కూడా నోరు మెదపట్ల. మామూలు అవహేళన కాదు, జిలేబిగాడు అంటే ఏంటని అంతకంటే అవహేళన ఉంది. ఒక చిరంజీవి గారిని ఉద్దేశించి జిలేబిగాడు అంటున్నారు అని అంటే తెలుగుదేశం వాళ్ళు, అంటే ఏ విధంగా వాళ్ళు అవహేళన చేస్తున్నా కూడా వీళ్ళు రియాక్ట్ అవ్వట్లేదంటే ఇంకా అవహేళన చేస్తారు. ఇంతెందుకండి, సాక్షాత్ అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గారిని ఉద్దేశించి వాడు వీడంటే నోరెత్తి మాట్లాడా పవన్ కళ్యాణ్? ఎందుకు నోరు మెదపలా? ఎందుకు నాగబాబు కూడా నోరు మెదపలా? ఒక్క జనసేన ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపలా? బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉంటారండి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే. ఆయన అయితే మామూలుగా చిరంజీవి గారి కుటుంబాన్ని ఏమన్నా అంటే ఒంటికాల మీద లెగుస్తాడు, ఏది ఎమ్మెల్యే కాకముందు. ఎమ్మెల్యే అయినాక చిరంజీవి గారి కుటుంబాన్ని ఎలా పడితే అలా మాట్లాడుతుంటే, చిరంజీవి గారిని జిలేబుగాడు అని మాట్లాడుతుంటే, చిరంజీవి గారిని అసెంబ్లీలో వాడు వీడని మాట్లాడుతుంటే ఎందుకు నోరు మెదపట్ల? జనసేన పార్టీకి సంబంధించిన గాలి వెంకటేశ్వర్లు ఆయన ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారిని ఇష్టానుసారం మాట్లాడితే మీరు దాన్ని రాజకీయ కోణంలోనే చూస్తాము, మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో మీకు కొన్ని వేదికలు పగిలాయి, మళ్ళీ వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఆలోచించుకోండి అని చెప్తే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక అనలిస్ట్ ఏం చెప్పారంటే, అసలు చిరంజీవి అనే వ్యక్తి జనసేనలో లేడు కదా, జనసేన పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయలేదు కదా, జనసేనలో లేని వ్యక్తిని చిరంజీవిని మేము అంటూ ఉంటే విమర్శిస్తూ ఉంటే కొందరు మీకెందుకు అంత మంట అని మాట్లాడే పరిస్థితికి వెళ్ళిపోయారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈరోజు జనసేన పార్టీలో లేరు కాబట్టి చిరంజీవిని ఎవరైనా తిట్టే హక్కు ఉంటుంది, జనసేన పార్టీ వాళ్ళు స్పందించకూడదు అంటున్నారు. మరి ఆ రోజు చిరంజీవి గారు ఏమన్నా టీడీపీలో ఉన్నారా, జనసేన పార్టీలో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారి నుండి పవన్ కళ్యాణ్ గారి వరకు అందరూ మా అన్నను అవమానించారు జగన్మోహన్ రెడ్డి అంటూ అవమానించకపోయినా ప్రచారం చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ డబుల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది ఇక్కడే ఆసక్తికరంగా ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చిరంజీవి గారిని అవమానించలేదు, ఎక్కడ చిరంజీవి గారి మీద మాట్లాడలేదు. చిరంజీవి గారిని ఆ రోజు సాదరంగా ఆహ్వానించారు, సాదరంగా గౌరవించారు, ఆయనకి ఇంటికి పిలిచి భోజనం పెట్టినటువంటి పరిస్థితి.
భోజనం పెట్టి భోజనం పెట్టిన వీళ్ళు అవహేళన చేశారని చెప్పి అవమానకర రీతిలో మాట్లాడారు. రెండో అంశం వచ్చేటప్పటికి చిరంజీవి గారికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? మరి ఆయన రాజకీయాల్లో లేరు కదా, రాజకీయ పార్టీగా కూడా లేడు కదా ఎక్కడ. మరి మరి ఆయన రాజకీయాల్లోకి ఎట్లా లాక్కొచ్చారు? ఆ రోజు రాజకీయాల్లో లాక్కొచ్చిందే వీళ్ళు కదా. మా అన్నను అవమానించారు అన్నాడు కదా. మరి ఈ రోజు మీ అన్న కదా. ఆ రోజేమో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్కి అన్న, మేమేం అనపోయినా అన్నారన్నారు మా అన్నను అవమానించారని. మరి ఈ రోజు మీ అన్నని వాడు వీడు జిలేబిగాడు అంటుంటే మరి ఎందుకు మాట్లాడలే? ఇంకొక అంశం ఇక్కడ కీలకంగా, తన తల్లిని తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఊడిగం చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. తన తల్లిని తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తన తన అన్నని అవమానించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజు నోరు మూసుకొని కూర్చుంటున్నాడు. అదే విధంగా తనని తన పార్టీని అలగా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ 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 అంటున్నాడు బాలకృష్ణ పట్టుకొని. నేను బాలయ్య గారు అంటే నేను అందరూ బాలయ్య అనమంటారు, నేను కానీ బాలకృష్ణ గారిని సారు 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 అంటున్నాడు. అంటే ఆయన క్లియర్ గా ఉన్నాడు, తల్లిని తిట్టనే, అన్నని తిట్టనే, నన్ను తిట్టనే, ఎవడని తిట్టినా చంద్రబాబు నాయుడు గారి కోసం 15 ఏళ్ళు ఊడిగం చేయడానికి నేను సిద్ధం, ఏదైనా మాట్లాడుకోండి అంటున్నారు. అందుకనే ఎవరు జనసేనలు కూడా రియాక్ట్ కావట్లా. జనసేనలు కూడా ఎందుకు? పవన్ కళ్యాణ్కి లేని బాధ జనసేనలకి ఏముంటది? పవన్ కళ్యాణ్కి అన్న కదా, జనసేనలకు అన్న కాదు కదా, నాగబాబుకి కదా అన్న, వీళ్ళకి కాదు కదా. మరి వీళ్ళే రియాక్ట్ కాదు, వాళ్ళే రియాక్ట్ అవుతారు. ఇదో చిరంజీవి అనే మీద రియాక్ట్ అవ్వాల్సింది ఎవరు? ఫస్ట్ నాగబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. వాళ్ళు ఏమంటున్నారు? 15 ఏళ్ళు ఊడిగం చేయడానికి ఇంకా సిద్ధం అని రోజు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి అంటే ఏంటి? మీరు ఎన్ని తిట్టినా 15 ఏళ్ళు ఊడిగం చేయడానికి రెడీ అంటున్నప్పుడు ఇంకెందుకు మాట్లాడతారు కింద జనసేన వాళ్ళు? కానీ తెలుగుదేశం సోషల్ మీడియా కానీ తెలుగుదేశం నాయకులు కానీ మాట్లాడుతుంది చాలా తప్పు. ఎందుకంటే చిరంజీవి గారిని ఆయన రాజకీయాల్లో లేరు, ఆయన ఒక సినిమా పరంగా మాట్లాడారు. రాజకీయంగా విమర్శ చేశాడు అనుకోండి, డెఫినెట్లీ మీరు మాట్లాడొచ్చు. ఆయన ఎక్కడ రాజకీయ విమర్శ చేయలేదు, క్లియర్ గా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ పక్క రాష్ట్రం కూడా ఇండస్ట్రీ వాళ్ళని ఆదరించాలని కోరాడు. తప్పేంటి దాంట్లో? సో దాని మీద రకరకాలుగా మాట్లాడటము దారుణం అండి. జిలేబిగాడు ఏంటండి? చిరంజీవి గారిని ఉద్దేశించి జిలేబిగాడు అని తిడుతుంటే తెలుగుదేశం వాళ్ళు, మరి ఒక్కళ్ళు ఎందుకు నోరు మీద పట్ల అంటే పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయదలుచుకున్నాడు దాన్ని. పర్లేదు మా అన్నని మీరు తిట్టండి, నాకు మాత్రం నెల నెల డబ్బులు ఇస్తే చాలు, అన్నం తిట్టుకోండి అమ్మని తిట్టుకోండి కావాలంటే, నన్ను అలాగా అన్నా పర్లేదు అని ఏమన్నా సందేశం వదలుచుకున్నారా? సో దీని మీద సమాధానం చెప్పాలి కదా. ఇన్ని రోజులు అవుతుంది, దాదాపు 4-5 రోజుల నుంచి నడుస్తున్నా ఒక్క నోటు మీద పట్ల. మీరు చూసే ఉంటారు, ఇంకో వీడియోని కూడా బాగా వైరల్ చేస్తున్నారు. గతంలో ఏమో తెలుగుదేశం పార్టీకి అవసరమైనప్పుడు చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారంటూ ఒక వీడియోని వైరల్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని చిరంజీవి అవమానించారు. ఒక ముఖ్యమంత్రి వస్తుంటే కనీసం లేచి నిలబడి స్వాగతం పలికే సంస్కారం కూడా చిరంజీవికి లేదంటే పెద్ద ఎత్తున ఒక వీడియోని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. పాపం అది కూడా అబద్ధం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక మీదకి ఫస్ట్ వచ్చినప్పుడు చిరంజీవి గారు అందరూ లేచి నిలబడి స్వాగతం పలికారు. వేదిక మీదకి ఒకసారి వెళ్ళిపోయిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి తన సీట్లోకి వచ్చినప్పుడు ఇంక అందరూ లేయలేదు, ఎవరు లేదు, చిరంజీవితో పాటు ఎవరు కూడా. దాన్ని మాత్రం ఫస్ట్ లో స్వాగతం పలికిన వీడియో చూపెట్టకుండా ఇంకా చూడండి, రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటూ వస్తుంటే ఒక ముఖ్యమంత్రి వస్తుంటే చిరంజీవి కనీస సంస్కారం లేదు, లేచి నిలబడలేదంటూ పాపం వైరల్ చేసి అంటే ఒక విధంగా చిరంజీవి గారి వ్యక్తిత్వం మీద దాడి చేస్తున్నారు. అంటే అప్పుడు అట్లా అనుకూలంగా వాడుకున్నారు, ఇప్పుడు చిరంజీవి అవసరం లేదనుకున్నారేమో, కానీ ఇప్పుడు చిరంజీవి గారి వ్యక్తిత్వం మీద దాడి చేస్తున్నారు. చెప్పట్లేదు సార్, వాళ్ళు రాజకీయంగా వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు కట్ చేసి అలాంటి వీడియోలు రిలీజ్ చేస్తారు. మొన్న జగన్ గారు ఏదైతే అక్కడ పులివెందుల్లో గుడికి వెళ్ళినప్పుడు ఏదైతే తీర్థం తీసుకుంటాం దాన్ని, ఏదైతే ముందు తీర్థం తీసుకునే ముందు మనం అది చేస్తాం కదా ఆచమనం, అయి చూపించేసి తీర్థాన్ని పారబోసాడు అని చెప్పి ఏదైతే అంతవరకు కట్ చేసి ప్రచారం చేశారు. సో ఇలానే ఇప్పుడు కూడా మీరు అన్న రేవంత్ రెడ్డి గారి వీడియోలో చిరంజీవి గారు ముందు అందరూ లేచి స్వాగతం చెబుతారు, ప్రతిసారి లెగవరు కదా. మళ్ళీ ఆయన వెళ్ళిపోయేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు వెళ్తారు. కానీ దాన్ని లెగవలేదు, ఎంత పొగరో చూడండి అని చూపించేటటువంటి కార్యక్రమం. కానీ జగన్ గారు అంత సాధారణంగా ఆయనకు ఆహ్వానం చెప్పినా లేదు, ఆయన దండం పెడితే దండం పెట్టలేదని చెప్పినటువంటి కార్యక్రమం. అంటే ఎలాంటి తెలుగుదేశం పార్టీ అనేది అది వాళ్ళ నిజంగా ఏ విధంగా ఒక ఉగ్రవాద సంస్థ లాగా వాళ్ళకి అవసరమైన దాన్ని ప్రజల్లోకి ఆ ఉగ్రవాదాన్ని ఎక్కించే కార్యక్రమం ఎట్లా చేస్తారు ఉగ్రవాదులు కూడా అంతే కదా, వాళ్ళకి కావాల్సింది ప్రజల్లోకి అలా ఎక్కించేస్తారు అలాంటి మైండ్ సెట్ ని. సో వీళ్ళు కూడా అలానే ఎక్కిస్తా ఉన్నారు. సో చిరంజీవి గారిని అయితే ఘోరంగా అవమానించింది తెలుగుదేశం పార్టీ. ఇంతవరకు అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఎంత ఘోరంగా అంటే ఒక్కసారి కాదు, వందల వేల సంఖ్యలో తెలుగుదేశం అకౌంట్ల నుంచి పదే చిరంజీవి గారిని ఉద్దేశించి ఆ జిలేబిగాడు వాడు వీడు వాడేంటి వాడి బతికెంత అన్న కోణంలో వాళ్ళు క్లియర్ గానే ఓపెన్ గా మాట్లాడుతున్నారు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కావట్లా? మరి దానికి సమాధానం చెప్పాలి కదా.
జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయితే జనసేన వాళ్ళు అవుతారు. జనసేన కార్యకర్తలు కూడా అనుకోవడానికి ఏముంది, వాళ్ళ కింద లెవెల్లో కుక్కలు కొట్టినట్టు కొడతా ఉన్నారు కింద లెవెల్లో. సో ఇప్పుడు చిరంజీవి గారిని బూతులు తిడుతున్నారు. అంటే వీళ్ళ బతుకంతా ఇక బానిస బతుకులాగా, జనసేన బానిస బతుకులాగా తెలుగుదేశం దగ్గర ఎట్లా బతుకుతుందో చిరంజీవి గారిని కూడా బతకమని చెబుతున్నారు అలానే. మరి ఇంతకంటే దారుణం దౌర్భాగ్యం ఉంది. దానికి చెప్పాల్సింది, దాన్ని ఖండించాల్సింది పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబు. వాళ్ళే ఓపెన్ గా ఖండించట్లేదు. మేము 15 ఏళ్ళు మీతో ఊడికం చేస్తామంటే ఇంకా దాని గురించి అసలు మనం డిస్కస్ చేయడమే టైం వేస్ట్ అండి. ఇంకా అట్లాంటి వాళ్ళ గురించి మనం అసలు. ఇప్పుడు నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారు ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు 20 గంటలు కష్టపడుతున్నారా అని చెప్పారు. అంటే ఆ మాట బట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకు విపరీతమైన అభిమానం ఉంది అనేది అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నంది అవార్డులు ఏపీ ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని ఒక చిన్న సూచన చేస్తే కాట్రగడ్డ ప్రసాద్ గారు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు అంతేమన్నా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపారా? మీలాంటి వాళ్ళ కోసం ఎందుకు చేయాలి? తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇస్తూ ఉండవచ్చు. ఏపీలో డబ్బులు లేవు, గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలా, మీకు నంది అవార్డులు ఇవ్వాలా అని డైరెక్ట్ గా ఒక చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఒక నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారు చిరంజీవి గారిని డైరెక్ట్ గా ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే కదా. అంటే ఇప్పుడు దీంట్లో అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియా నుంచే కాకుండా డైరెక్ట్ గా ఓపెన్ గా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చిరంజీవి గారిని తిట్టడానికి సిద్ధపడ్డారనే దానికి అర్థం. అంతే కదా. ఇప్పుడు కాట్రగడ్డ ప్రసాద్కి ఏం సంబంధం మామూలుగా అయితే? ఇప్పుడు ఆయన స్పందించాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు ఎందుకు స్పందించాలా? ఆయన ఒక్కడే ఎందుకు స్పందించాడు? స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొని రావటం, చిరంజీవి గారిని తిట్టడం. మరి దీనికి ఉద్దేశం ఏంటి? క్లియర్ గా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మేము తిట్టిస్తాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని, మీరే ఏం చేయగలరు మీరు? సో చిరంజీవి గారిని తిట్టిస్తాం, చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైనా మాట అంటే అది చిరంజీవి కాదు ఎంతటి వాడినైనా మేము ఊరుకోం అనేది ఓపెన్ గానే ఇండికేషన్ ఇవ్వదలుచుకుంది తెలుగుదేశం పార్టీ. అందుకని మీకు చూడండి, కాట్రగడ్డ ప్రసాద్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంది? గడిచిన ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళిపోయిందా? ఎవడెంత అప్పులు చేశాడో కనపట్లేదా లెక్కలు? నంది అవార్డులు కూడా ఇవ్వలేనటువంటి, అంటే ఆ నంది అవార్డులు ఇస్తే 100 కోట్లు ఏమన్నా డబ్బులు అవుతాయండి? ఇవ్వలేని పరిస్థితిలో ఉందని చెప్పదలిసి అంటే ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు క్లియర్ గా? సో చిరంజీవి అనే అతను మాట్లాడాడు, అది తప్పు, బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మేము ఏదైనా చిరంజీవిని ఎలాంటి మాట్లాడినా మాట్లాడతామని చెప్పి చెప్పదలుచుకున్నారేమో. రేపు పొద్దున అడుగుతారేమో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఊరుకోనిందని. లేదా తెలుగుదేశం పార్టీ ఇట్లా ఇంటికి పంపించిద్దాం, చిరంజీవి గారి ఇంటికి పంపించి మీరు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని ఊరుకోము అని చెప్పి ఏమన్నా రేపు పొద్దున ప్లకార్డులు పట్టుకొని కూడా ఏమన్నా నిరసన వ్యక్తం చేస్తారేమో. ఏదైనా చేయించగలరు వాళ్ళు. సో ఇదైతే మాత్రం దుర్మార్గమైనటువంటి చర్య. నంది అవార్డులకు 10 కోట్ల రూపాయలు అవుతుందండి ఆ ఫంక్షన్ అంతా నిర్వహించాలంటే. 10 కోట్ల డబ్బులు ఏమంటున్నారు కానీ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇదే డబ్బులు ఖర్చు పెడుతుంది. కొన్ని రామోజీరావు సంస్మరణ సంస్కరణ కార్యక్రమాలని సభకు ఖర్చు పెట్టింది. మరి దానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? అది తప్పు కదా. ఒక చిత్ర పరిశ్రమకు అవార్డులు ఇవ్వడం కంటే ఒక వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం గొప్పదేం కాదు కదా అని వస్తుంది. కానీ అడిగే పరిస్థితులు లేదు. అన్నిటికీ మించి కాట్రగడ్డ ప్రసాద్లో కానీ ఇందులో కనిపించింది చిత్ర పరిశ్రమ మీద టీడీపీ వాళ్ళు ఏమన్నా వ్యతిరేకత ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మీరంతా రోడ్డు మీదకి రాలేదు కాబట్టి మిమ్మల్ని అడ్రస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? ఇంకోటి మొన్నను కూడా తెలుగుదేశం పార్టీ మీడియాలోనే ఆయన సంజయ్ దత్ వచ్చారు. సంజయ్ దత్ కార్యక్రమాలు చూసి మీరంతా సిగ్గుపడాల్సిన అవసరం ఏర్పడిందని మాట్లాడుతున్నారు. అంటే మొత్తం చిత్ర పరిశ్రమ టార్గెట్ చేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ రెడీ అవుతోందేమో అన్న భావన కలుగుతోంది. సార్ సంజయ్ దత్ వచ్చాడని అంటున్నారు కదా. మరి ముందు రోజు ఈనాడు దినపత్రిక 100 కోట్ల యాడ్లు ఇస్తారు కదా. మరి ఆయన వచ్చి రామోజీ ఫిలిం సిటీ ఇంకోటి పెట్టమండి ఆంధ్రప్రదేశ్ లో. మరి ఆయన ఎందుకు రావట్లా ముందు? వాళ్ళ కిరణ్ రావచ్చుగా. సో మరి అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి హెరిటేజ్ న్యూ ప్లాంట్ ని తీసుకుని వెళ్ళి ఎక్కడ కట్టారు వాళ్ళు? ఏదైతే షామీర్పేట, తెలంగాణలోని షామీర్పేట, హైదరాబాద్ కి కొంచెం దూరంలో ఉండేటటువంటి షామీర్పేట దగ్గర కొత్త ప్లాంట్ ని కడుతున్నారు అక్కడ హెరిటేజ్ సంబంధించి. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు కట్టుకోవట్లా? మరి ఆంధ్రప్రదేశ్ లో కట్టాలి కదా. మరి పెద్ద ప్లాంట్ కట్టాలనుకున్నప్పుడు మరి చిత్ర పరిశ్రమ దాకా వీళ్ళు వెళ్ళటం దానికి ముందు వీళ్ళకి సంబంధించి చేయాలి కదా. సో వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఇక్కడికి రాకపోగా వాళ్ళని రమ్మని వీళ్ళు క్వశ్చన్ చేస్తే ఎట్లా? సో ఇది సినిమా ఇండస్ట్రీ అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రోడ్డు మీదకి రాలేదా? పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నాడు కదా. ఇక అందరూ వచ్చి అటు రోడ్డు మీద పడుకోవాలంటే ఆడ పడుకుంటారు. పవన్ కళ్యాణ్ కంటే నెల నెల డబ్బులు వస్తాయి కాబట్టి, చంద్రబాబు నాయుడు జీతం ఇస్తా ఉంటాడు కాబట్టి కోట్లాది రూపాయలు, రోడ్డు మీద కాకపోతే ఇంకెక్కడైనా ఏదైనా పని చేస్తాడు వెళ్ళి. సినిమా వాళ్ళందరూ వచ్చేయాలంటే ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే కాదు కదా. ఆయన రాజకీయ పార్టీగా వీళ్ళు ఎందుకు వచ్చింది మాకు ఆ రాజకీయ పార్టీలతో గొడవ అని వాళ్ళు దూరంగా ఉండుండొచ్చు. ఆయన ఏమన్నా మంచి పని చేస్తే ఏమన్నా అరెస్ట్ చేశారా? చేసింది పెద్ద కుంభకోణం. దానికి అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ రోడ్డు మీదకి రాలేదంటే అసలు దానికి అర్థం ఏమన్నా ఉందో వాళ్ళు అడిగే క్వశ్చన్ కి? సో వాళ్ళందరూ రావాలని అది చాలా తప్పు కదా మాట్లాడటం వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే
చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగి ఆయన బయటకు వచ్చి మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో మళ్ళీ చిరంజీవి గారి పేరును వాడుకున్నారు, చిరంజీవి గారిని అవును. అవమానించేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో మీరు నిరసన తెలపలేదు కాబట్టి మిమ్మల్ని మేము అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. అంటే చూడు, బాగా గమనించండి, మధ్యలో వాడుకున్నారు, ఈ 2 పాయింట్లకు మధ్యలో చిరంజీవి గారిని వాడుకున్నారు. ఇప్పుడు అవసరం తీరిపోయింది అనుకుంటున్నారు కానీ మళ్ళా పాత విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంతే కదా. ఇప్పుడు చిరంజీవి గారిని ఎలక్షన్ క్యాంపెయిన్ లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాడినంత ఎవరు వాడలా. ఆయన కూడా వివరణ ఏదో మొన్న ఇచ్చాడు, ఏది బాలకృష్ణ తిట్టిన తర్వాత, బాలకృష్ణ అవును. అసెంబ్లీ తిట్టాక ఆయన కూడా నా తమ్ముడికి ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక సందర్భంలో అసలు ఎక్కడ ఖండించలా, రాజకీయంగా ఉపయోగపడుతుందిలే వీళ్ళు వాడుకుంటున్నారు, మైలేజ్ ఏమైనా వస్తుంది ఈ పార్టీలకి అని చెప్పి ఆయన ఆ రోజు స్పందించలా. సో ఆఖరికి ఏమైంది, బాలకృష్ణ తిట్టేటప్పటికి బాలకృష్ణకి చిరంజీవి ముందు నుంచి ఉంది కదా, నా వాడు వీడు అనేటప్పటికి అప్పుడు లెటర్ రిలీజ్ చేశాడు. అప్పుడు అర్థమైంది. చూడండి ఒక్కొక్కటి వాళ్ళ కర్మ ఎలా రిటర్న్స్ అంటే, వాళ్ళు చేసిన ఆరోపణలు వరుసగా మళ్ళీ వాళ్ళకే వెంటాడుతా ఉన్నాయి. చిరంజీవి గారిని అవమానించారని మమ్మల్ని అన్నారు, కానీ ఈ రోజు అవమానించింది తెలుగుదేశం పార్టీ రివర్స్ లో. చూడండి, ఈ రోజు మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు మా దగ్గర జరిగినాయి అని చెప్పారు, కానీ ఈ రోజు జరుగుతుంది వాళ్ళ హయాంలో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూములు రీసర్వే తప్పు అన్నారు, మళ్ళీ రిటర్న్ లో ఇల్లే ఇప్పుడు భూములు రీసర్వే కరెక్ట్ అంటారు. సో ఒక్కొక్క అంశం, గంజాయి డ్రగ్స్ అని చెప్పి మేము ఉన్నప్పుడు ప్రచారం చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళ ఎంపీలే డైరెక్ట్ గా తీసుకుంటూ దొరికిపోతున్నటువంటిది కాబట్టి. ఇలా ఒక్కొక్క అంశం తీసుకుంటే, ఏదైతే ఏడుకొండలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లడ్డు అంశం కావచ్చు, ఒక్కొక్కటి వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళు బురదేసి తిరిగి వాళ్ళ మీద పడుతున్నాయి. వాళ్ళే ఆ తప్పులు చేస్తారు, ఓపెన్ గా మా మీద ఆరోపణ చేశారు, డైరెక్ట్ గా తప్పు చేసి దొరికిపోతుంది వాళ్ళు. అంటే కర్మ వాళ్ళని ఎలా వెంటాడుతుందో చూడండి. సో చిరంజీవి గారి అంశం ఈ రోజు అట్లానే బయటకు వచ్చింది కదా. నాకు అనిపించింది ఏంటంటే వెంకటరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి మీద చిరంజీవి గారికి అయితే చాలా అభిమానం ఉన్నట్టుంది, తమ్ముడు గారు కాబట్టి. ఎన్నికల సమయంలో ఇలా జగన్మోహన్ రెడ్డి అవమానించకపోయినా అవమానించాలని మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు స్పందించలేదు. బహుశా తన తమ్ముడు కూడా పొలిటికల్ గా రేస్ లో ఉన్నారు కాబట్టి ఉపయోగపడితే ఈ అంశం బాగానే ఉంటుందని పాపం తమ్ముడి మీద ప్రేమతో ఆయన సైలెంట్ గా ఉన్నట్టున్నారు. కానీ చిరంజీవి గారిని అసెంబ్లీలో బాలకృష్ణ గారు దూషిస్తే వాడు వీడని, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం స్పందించలేదు. చివరకు చిరంజీవి గారే స్పందించాల్సి వచ్చింది. అంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నంత ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి మీద ఉందా లేదా అన్న అనుమానం అయితే ఈ మధ్య కలుగుతోంది. సార్, పవన్ కళ్యాణ్ కి పూర్తిగా రాజకీయం, డబ్బులు, కుటుంబం అంతా సంబంధం లేదు. ఆయన మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఆయన నిజ జీవితంలో ఏ రోజన్నా కుటుంబానికి ఇది చేశాడా? నిజ జీవితంలో తప్పులు చేసుకుంటే వెళ్ళాడు పవన్ కళ్యాణ్. రాజకీయ జీవితంలో కూడా తన కుటుంబాన్ని తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలబేరానికి పోయాడు ఇతనే. తెలుగుదేశం వాళ్ళు పొత్తు అడగలే ఇతన్ని, ఇతనే పొత్తుకెళ్ళాడు. సో తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ తల్లిని తిట్టించింది ఎవరు? ఇదే ఇదే చంద్రబాబు నాయుడు గారు తిట్టించారనే కదా చెప్పింది, నా తల్లిని తిట్టిస్తారా అని చెప్పి. మరి తల్లిని తిట్టించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊడిగా ఎవడన్నా చేస్తాడా? రెండు, ఏదైతే అతను అలగా అన్నాడు స్వయంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, అలగా అంటే ఇతను సార్ అంటున్నాడు. ఇంతకంటే ఇంకేమైనా దారుణం ఉంటుందా? ఇప్పుడు చిరంజీవి గారిని తిట్టించడం, మొన్న బాలకృష్ణ గారి చేత తిట్టించడం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొత్తం హోల్ అండ్ సోల్ గా తిట్టడం. మరి ఎందుకు నోరు మీద పట్ల? అంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉందేమో కానీ పవన్ కళ్యాణ్కి చిరంజీవి మీద లేదు. కేవలం డబ్బు లేదంటే పవర్, దీనికోసమే వాడుకున్నాం అనేది అర్థమవుతుంది కదా ఇక్కడ. ఇంకా దారుణం నాగబాబు అయితే, నాగబాబు మామూలుగా అయితే అసలు తెగ రియాక్ట్ అవుతాడు కదా, తెగ రియాక్ట్ అయ్యి ఏది పడితే అది పెట్టేవాడు. మరి ఇప్పుడు కనీసం చెయ్యి పని చేయట్లేదేమో ట్విట్టర్ లో ట్వీట్ పెట్టడానికి, నోరు రావట్లేదేమో నోరు తెరిచి మాట్లాడటానికి. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఇంత దారుణంగా తిడుతుంటే ఎవడన్నా అన్నాడండి చిరంజీవిని జిలేబిగాడు అని? అసలు ఈ ఈ ఈ ఈ ఈ ప్రపంచంలో ఎవడన్నా అన్నాడో? తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. అసలు ఏంటి దానికి అర్థం ఏంటి? మరి అంత దారుణంగా తిడుతుంటే వాడు వీడు జిలేబిగాడు, వాడెంత, వాడు బతికంత, వాడు అసలు మేము లేకపోతే వాడెక్కడ, వాడు పార్టీని మూసేసుకున్నాడు, ఇలాంటివన్నీ దారుణంగా మాట్లాడుతుంటే వాడు వీడనే చాలా తక్కువ అండి. ఎందుకంటే మనం ఆ పదాలు వాడలేం కదా ఇక్కడ. అంత దారుణంగా తిడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. మరి ఒక్కళ్ళ కూడా మాట్లాడట్ల నోరు విప్పి. జనసేన వాళ్ళేమో కింద కొట్టించుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళ చేత, చిరంజీవి గారేమో తెలుగుదేశం వాళ్ళ చేత తిట్టించుకుంటున్నాడు. సరిపోయింది. పవన్ కళ్యాణ్ మాత్రం శుభ్రంగా మాదాపూర్ లో హ్యాపీగా జాలీగా ఎక్కితే ఫ్లైట్, దిగితే హెలికాప్టర్ లాగా ఉంది ఆయన పని. సో ఇంకా ఏం చెప్పాలి వాళ్ళ గురించి? చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే తన క్యాడర్ లో ఎప్పటికప్పుడు ఒక ఆశలు, నమ్మకాన్ని, మనం ఎదుగుతున్నాం, మనకంటూ ఒక రోజు వస్తుంది సొంతంగా అని ఆశలు నింపాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు విచిత్రంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనకపోయినా సరే తానే 15 ఏళ్ల పాటు మనం తెలుగుదేశం పార్టీతోనే ఉండాలి అని చెప్పడం ద్వారా మొత్తం తన పార్టీ క్యాడర్ ని కూడా నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. మరి ఎందుకో గానీ ఏ రాజకీయ నాయకుడు ఈ పని చేయడు. ఎప్పుడైనా కానీ కాస్త
బెట్టుగా ఉన్నట్టుగానే ఉండడానికి ట్రై చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఈ మాట అనడం ద్వారా మొత్తం జనసేన పార్టీ వాళ్ళు కూడా నీరు గారిపోతున్నట్టుగా ఉన్నారు. మీరు మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ ఇక్కడ అంశం మనం వచ్చింది కాబట్టి మెంబర్షిప్లు మనం దీంట్లో తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి మనం ఊడిగం చేయాలని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు జనసేనలో మెంబర్షిప్ తీసుకోవడానికి ఎందుకు ముందుకు వస్తారు? అదేదో తెలుగుదేశంలో తీసుకుంటే అయిపోయింది అనుకుంటారుగా. ఎవడన్నా కొత్తగా మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నాడు ఏమనుకుంటాడు? అరే 15 ఏళ్ళు వీళ్ళు తెలుగుదేశం అలా చెబితే అలా అంటున్నాడు, లోకేష్ నాయకత్వాన్ని అవసరమైతే దేవాంశ్ నాయకత్వాన్ని కూడా సమర్థిస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నప్పుడు జనసేన మెంబర్షిప్ తీసుకోవడం దేనికి? దానివల్ల తెలుగుదేశం మెంబర్షిప్ తీసుకోవచ్చు అనుకుంటారు కదా. అందుకని మీరు చూడండి, జనసేన సభ్యత్వాలు కూడా దారుణంగా పడిపోయింది. అసలు 100 మెంబర్షిప్లు చేస్తే వాడిని పవన్ కళ్యాణ్ గారు అభినందిస్తూ ట్విట్టర్ లో ట్వీట్లు, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టి వాళ్ళ శబాష్ అంటున్నాడు 100 మందిని జాయిన్ చేస్తే చాలని. 2 మెంబర్షిప్ 500, 500ది 100 రూపాయలు తగ్గించారు. ఎందుకు? మెంబర్షిప్ ఎవరు తీసుకోవట్లేదని. మరి 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ 100 రూపాయలు కూడా 100 రూపాయలు తగ్గించాల్సి వచ్చింది మెంబర్షిప్ కోసం అంటే మరి ఇంకెంత ఎంత దారుణంగా పడిపోయింది 2 సంవత్సరాల్లోనే దానికి అర్థం అవుతుంది కదా. సో అందుకని మీరు క్లియర్ గా వాళ్ళ మెంబర్షిప్ డ్రైవ్ చూడండి. మీకు రోజు ఫేస్బుక్ లో ట్విట్టర్ లో చూస్తే 100 సభ్యత్వాలు జాయిన్ చేసినందుకు అతనికి పవన్ కళ్యాణ్ అభినందనలు, 500 సభ్యత్వాలు జాయిన్ చేసినందుకు పవన్ కళ్యాణ్ అభినందనలు, ఒక 100 సభ్యత్వాలు ఒక రకంగా ఫోటో, ఇంకో 500 ఇంకో రకంగా ఫోటో పెట్టి వాళ్ళని అభినందించడం. అంటే మెంబర్షిప్లు తీసుకోవడానికి ఎవరు రాల. మొన్న మీరు అబ్జర్వ్ చేశారు లేదు, జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రాండ్ గా చేయాలనుకున్నారు పిఠాపురంలో బహిరంగ సభ పెట్టి, అది కూడా చేయాల. మరి దేనికి చేయలేదు? సో అంటే ఏంటి, వాళ్ళు క్లియర్ గా పవన్ కళ్యాణ్ ఆ పార్టీని స్ట్రెంథన్ చేయాలన్న ఆలోచన లేదు. తెలుగుదేశం పార్టీతోనే 15 ఏళ్ల పాటు కొలాబరేషన్ అయ్యింది, వాళ్ళు ఎలా చెబితే అలా పనిచేయాలని అన్నారు. అందుకనే జనసేన ఎమ్మెల్యేలకి అవమానం జరుగుతుంది, అక్కడ ఇన్ఛార్జీలకు అవమానం జరుగుతుందని సాక్షాత్తు బొలిశెట్టి శ్రీనివాసు మన ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాకు అవమానాలు జరుగుతున్నాయి అని చెప్పి. 2 వాళ్ళ వీర మహిళ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి శ్రీకాళహస్తి కోట వినూత, ఆమె ప్రైవేట్ వీడియోలు తెలుగుదేశం ఎమ్మెల్యే తీశాడన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ నోరు మెదపలా. మరి అనేక సార్లు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళ కుక్కలు కొట్టినట్టు కొడతా ఉన్నా ఏ రోజు నోరు మెదపట్ల. మరి ఇంకేముంటదండి? ఇప్పుడు మీరు రాజకీయ పార్టీ స్ట్రెంత్ అయిన వాళ్ళంటే ఏం చేయాలి? మీరు బీజేపీని చూడండి, దాంట్లో స్ట్రాటజీగా బీజేపీ వీళ్ళతో పొత్తులో ఉన్న మొన్న నరేంద్ర మోడీ గారు ఒక సమావేశంలో మీరు ఇంకా ఎదగాలి, మీరే ఓన్గా ఎదిగేటట్టుగా ఉండాలని చెప్పి ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మాట్లాడాడని మనకు వీడియో వచ్చింది. వైసీపీ సోషల్ మీడియా బలంగా ఉంది అని మీ అందరికి మీరు సొంతంగా ఎదగాలి, ఆంధ్ర తెలంగాణలో బీజేపీ సొంతంగా ఎదగాలని చెబుతున్నారు. లేదు పొత్తులో ఉన్నా కూడా, కూటమిలో ఉండి కూడా వాళ్ళందరూ వాళ్ళు సొంతంగా స్ట్రెంథైన్ చేసుకునేటటువంటి ఆలోచన. ఏ రాజకీయ పార్టీ అయినా స్ట్రెంథైన్ చేసుకోవడానికి చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? తెలుగుదేశాన్ని స్ట్రెంథైన్ చేద్దాం, నేను తెలుగుదేశాన్ని స్ట్రెంథైన్ చేయడానికి పనిచేస్తా 15 ఏళ్ళు అంటున్నాడు. ఇంకెవరు పనిచేస్తారు జనసేనకు వచ్చి? ఒక్కరికన్నా గౌరవం ఉందా? చిరంజీవిని ఇన్ని బూతులు తిట్టినాక ఇంకేముంటదండి? చిరంజీవిని ఇన్ని బూతులు తిడుతుంటే నోరెత్తి మెదకపోతుంటే, రేపు పొద్దున్న జనసేనల్ని కొడుతుంటే నోరు మెదకపోతుంటే పవన్ కళ్యాణ్ మెంబర్షిప్ తీసుకొని ఆ మెంబర్షిప్ ఎక్కడ దాచుకోవాలి? తెలుగుదేశం వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దాచుకోవాలా మెంబర్షిప్ ని? ఎక్కడ దాచుకోవాలా మెంబర్షిప్ ని? అంటే ఎక్కడో జనసేన పార్టీ ఎదుగుదలకు కౌంటర్ పెట్టడానికి తెలుగుదేశం పార్టీ కూడా తన ప్రయత్నాలు మొదలు పెట్టిందా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎందుకంటే మొన్న ఈనాడు పత్రికలో రాశారు, ఎంపీలు ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారు సమావేశమయ్యి మన ఎమ్మెల్యేలు విపరీతంగా అవినీతి చేస్తున్నారు, పారిశ్రామికవేత్తల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇలా అయితే ఎలా అని పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తి వ్యక్తం చేశారు అనడంతో పాటు మన సభ్యత్వ నమోదు సరిగా లేదు, ఎక్కువగా కావడం లేదు, ఇలా వెనకబడిపోతే మనం ఎక్కువ సీట్లు కూడా అడగలేము కదా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారని ఈనాడు పత్రికలో డైరెక్ట్ రాసేశారు. సాధారణంగా అయితే రాయకూడదు, ఎందుకంటే మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి. అంత డ్యామేజింగ్ గా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అవినీతి పాల్పడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మందలించే వరకు పరిస్థితి ఎందుకు వెళ్ళిందని పవన్ కళ్యాణ్ గారు అన్నారని సాధారణంగా అయితే రాయడం ద్వారా జనసేన పార్టీ వాళ్ళు కూడా ఇంకా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారేమో అన్న ఒక సంకేతం ఇవ్వడంతో పాటు సభ్యత్వ నమోదు లేదు కాబట్టి ఎక్కువ సీట్లు అడగడానికి కూడా అవకాశం లేదని పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఎదుగుదల ఆగిపోయింది అన్న ఒక అభిప్రాయం కలిగించేలాగా ఆ వార్త ఉంది. మళ్ళీ మరుసటి రోజు అయితే మేము అలా అనలేదు పవన్ కళ్యాణ్ గారు అని అంటే దాన్ని కూడా ప్రచురించింది ఈనాడు. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ గారు అనకపోతే అంత సీరియస్ కామెంట్లు ఈనాడు ఎలా రాసింది అంటే ఎక్కడ ఈనాడు కూడా ఏమైనా కౌంటర్ పెట్టడానికి రెడీ అవుతుందా? సార్ ఇప్పుడు స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించేటటువంటి స్ట్రాటజీ ఫస్ట్ వాళ్ళ మీడియాని అడ్డం పెట్టుకొని ఉపయోగిస్తాడు. సో వాళ్ళ మీడియాని అడ్డం పెట్టుకొని రాపిస్తాడు ఇట్లాంటి రాతలన్నీ. నిజంగా అననటువంటి వార్తల్ని ఈనాడు రాసి ఉంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి వాళ్ళు ఈనాడు వాళ్ళు ఏమంటున్నా ఇదిగోండి వీళ్ళు కౌంటర్ ఇచ్చిన తర్వాత కౌంటర్ జనసేన ఇవ్వకుండా డైరెక్ట్ ఈనాడు చేత ఇప్పించాల్సింది. అప్పుడు నిజంగా అనలేదు అన్నట్టుగా.
వీళ్ళు కౌంటర్ ఇచ్చుకున్నారు. ఏది అట్లా మేము అది జరగలేదు, ఈనాడు ఏదో తప్పుగా ముద్రించిందని. అంటే ఈనాడు ఆ లోపల జరిగినటువంటి అంశం జనసేనకు సంబంధించి ఎస్ మనం ఇంకెక్కువ సీట్లు అడగడానికి అవకాశం లేదు, మనం మెంబర్షిప్లు పెంచుకోకపోతే అనేది వాళ్ళు ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ అన్నాడు అనేది క్లియర్ ఎమ్మెల్యేలతో. అంటే ఏంటి, అది అన్నప్పుడు మిత్రపక్షంగా మీరు అన్నప్పుడు ఆ మిత్రధర్మం పాటించినప్పుడు ఈ వార్త రాయకూడదు. వాళ్ళు ఆ వార్త రాశారు అంటే ఇంకా వాళ్ళని డ్యామేజ్ చేయడానికి, జనసేన అనేది అక్కడ ఏమీ లేదు అనేది వాళ్ళు చూపించడానికి చేస్తా ఉన్నారు అనేది కదా దానికి అర్థం. సో జనసేన అనేది వాస్తవంగా చూసుకుంటే ఇప్పుడు జనసేన వాళ్ళే వాళ్ళ వాళ్ళ అధ్యక్షుడే ముందు ఆ పార్టీని మెల్లిమెల్లిగా ఏదైతే తెలుగుదేశంతోనే మనం పూర్తిగా ఉండాలి, మీరు ఎక్కడ నోరు తెరిచి మాట్లాడొద్దు, పదవులు రాలేదనో ఇంకోటి రాలేదని ఎక్కడ మాట్లాడొద్దు, ఇవేనా ఎందుకండి వాళ్ళ అధికార ప్రతినిధులు డిబేట్లకు వెళ్ళొద్దని చెప్పారు. మీరు చూడండి వాళ్ళ అధికార ప్రతినిధులు డిబేట్లకు ఎవరు రావట్లా ఎందుకు? అప్పుడు అక్కడ అక్కడ అది ఇక్కడ కందుకూరులో అనుకుంటా, కందుకూరులో ఇన్సిడెంట్ జరిగింది కదా, కందుకూరులో అక్కడ కాపు సామాజిక వర్గ వ్యక్తిని ఏదైతే ట్రాక్టర్ తో గుద్ది కార్తో స్కార్పియోతోనే మన ఫార్చునర్ కార్తో కారుతో గుద్ది కాపు సామాజిక వర్గ వ్యక్తిని చంపారు అనే దాని మీద అప్పుడు బాగా ఇష్యూ అయిన తర్వాత మీరు డిబేట్లకు అసలు వెళ్ళొద్దు, డిబేట్లకు వెళ్తే ఇట్లాంటివి అన్ని వస్తాయి, మళ్ళీ మీరు తెలుగుదేశం పార్టీ మీద విమర్శ చేయాల్సి వస్తుంది, లేదంటే కుల కోణం వస్తుంది, ఏదైతే కుల యాంగిల్లో మనం మాట్లాడాల్సి వస్తుంది, మీరు డిబేట్లకు వెళ్ళొద్దని ఆపేశాడు. మేము తర్వాత ట్రైనింగ్ ఇచ్చేప్పుడు మేము పంపిస్తాం, కొన్ని నెలల తర్వాత అంటే దాదాపుగా 3-4 నెలల నుంచి డిబేట్కి రానటువంటి పరిస్థితి. మరి ఇంకెక్కడుంది వాళ్ళ వాయిస్ వినిపించడానికి? అంటే వాళ్ళకి జనసేనకు సంబంధించిన వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులైనా పడని, సో పవన్ కళ్యాణ్ ఒక్కడే హ్యాపీగా ఉంటే చాలు, జనసేన అంటే ఓన్లీ ఒక పవన్ కళ్యాణే, మీరందరూ కాదు, నా వల్లే నేను పొత్తు పెట్టుకోవడం వల్లే అధికారంలోకి వచ్చాం, మీరేం పెద్ద కష్టపడలేదని ఓపెన్ గా చెబుతున్నాడంట పవన్ కళ్యాణ్. వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ వాళ్ళకి కానీ మీరేదో వాయిస్ వినిపిస్తే మేము రాలేదు, నేను చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం వల్ల, నేను ఈ పొత్తు కుదరటం వల్ల ఎమ్మెల్యే అయ్యాము, 21 సీట్లు గెలిచాము, సో మీరేం పెద్ద ఇక్కడ వచ్చి మాట్లాడాల్సిన పని ఏం లేదని ఓపెన్ గా చెబుతున్నాడు. ఇంకేముంటుంది స్ట్రెంత్ అయిన అవడానికి పార్టీ? సో ఈనాడు దినపత్రిక మన అంత రాసింది అని అంటే మరి పవన్ కళ్యాణ్ వాళ్ళకి అంత ఊడిగం చేయబట్టే కదా రాసింది. మరి పవన్ కళ్యాణ్ ఏం చేయలేడనే కదా రాసింది ఆ వార్త. నిజంగా మరి మిత్రధర్మంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అమ్మో రేపు పొద్దున ఇబ్బంది వచ్చింది, పవన్ కళ్యాణ్ గట్టిగా ఏమైనా మాట్లాడతాడు అనేది నిజంగా వాళ్ళకి భయం ఉంటే రాయరు కదా. అంటే భయం లేదు వాళ్ళకి, అరే 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ అయినా కూడా ఊడిగం చేస్తాడులే, మనం ఏదైనా రాయొచ్చు రేపొద్దున, పవన్ కళ్యాణ్ రేపొద్దున లోకేష్ నాయకత్వాన్ని జేజేలు కొడుతున్నాడు, లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా రేపు హెడ్డింగ్ పెట్టారనుకోండి, ఏమన్నాడు కరెక్టేనండి అనుకుంటున్నాను అంటాడు. సో వాళ్ళ మదిలో ఉన్నదే రాస్తున్నారు, ఆయన మదిలో ఉంది. సో రేపొద్దున అది కూడా రాస్తారు వాళ్ళు. 15 ఏళ్ళు నేను వాళ్ళతో ఉంటా, లోకేష్ కాదు లోకేష్ వాళ్ళ అబ్బాయి కూడా ఊడిగం చేస్తా అని ఓపెన్ గా చెప్తున్నాడు. ఓపెన్ గా చెప్పినప్పుడు ఇంక మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆయనకు ఉండాలి కదా, ఆయనకు లేని నొప్పి మనకెందుకు అన్నట్టు వాళ్ళ కార్యకర్తలు కుక్కలు కొట్టినట్టు కొడుతుంటే ఆయనకు నొప్పి లేదు, మనకు నొప్పి వస్తుంది, ఎవరే సాటి కార్యకర్తలు అంట కొడుతున్నారేందని. ఆయనకి 15 ఏళ్ళు కొట్టించుకోండి, 15 ఏళ్ళ తర్వాత చూద్దాం మనకి ఏమైనా శక్తి ఉంటే, అప్పుడు ఏమైనా తిరగబడతారంటే అప్పుడు ముసలాళ్ళు అయిపోతారు, ఇంకేం తిరగబడతారు కాదండి. 15 ఏళ్ళు కొట్టించుకొని ఏమైంది, తర్వాత కొడదాం 15 ఏళ్ళ తర్వాత అంటే, అదేదో కొండను తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టండి, పెడితే అప్పుడు నేను లేపుతా అన్న సినిమాలో ఉంటుంది చూడండి, కొండను తీసుకొని వచ్చి 10 మంది పెడితే నేను మోస్తా దాన్ని 2 చేతులతో అన్నట్టుగా 15 ఏళ్ళ తర్వాత చూద్దాంలే, అప్పుడు మిమ్మల్ని కొట్టినా అప్పుడు దాకా కొట్టించుకోండి అంటున్నాడు. కొట్టించుకొని మెంబర్షిప్లు తీసుకోవడం దానికి డబ్బులు ఇచ్చి, ఓ పక్క కొట్టించుకోవాలి, మళ్ళీ డబ్బులు పెట్టి మెంబర్షిప్లు తీసుకోవాలి, ఇదంతా ఎందుకు లేరు ఆయన. అదేదో ఇప్పుడు మళ్ళీ ఆ మెంబర్షిప్ ఆడ దాచుకోవాలి, తెలుగుదేశం పార్టీ వాడు ఎక్కడ చెబితే ఆడ దాచుకోవాలి. అరే నువ్వు జేబులో పెట్టుకోరా మెంబర్షిప్ అంటే జేబులో పెట్టుకోవాలి, అరే ఆ మెంబర్షిప్ తీసుకొచ్చి మా కాళ్ళ దగ్గర వేయరా అంటే కాళ్ళ దగ్గర వేయాలి, అరే ఆ మెంబర్షిప్ తీసుకొని వచ్చి ఇదిగో మా ఇంటి దగ్గర బాత్రూమ్ లో పడేరా అంటే బాత్రూమ్ లో పడేయాలి. దేనికి మరి ఇంకా మెంబర్షిప్ తీసుకొని, ఇదిగో నేను పలానా జనసేన కార్యకర్త అన్న గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాడా మెంబర్షిప్ చూపించి? జనసేన అంటే ఇంకా ఎక్కువ కొడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. అరే నువ్వు జనసేన అంటే ఇంకా మామూలుగా అయితే 4 దెబ్బలు వేసేవాళ్ళు వేరే పార్టీ వాళ్ళని, జనసేన కానీ ఇంకో 4 దెబ్బలు అదనంగా కొడుతున్నారు. మరి ఇంకా మెంబర్షిప్ చూపించాడు అనుకోండి ఇంకో 10 దెబ్బలు అదనంగా కొడతారు, మళ్ళీ నీకు కూడా మెంబర్షిప్ అవసరం అంటారా అని. అందుకని ఆ మెంబర్షిప్లు ఏం చేసుకోవాలో తెలియట్లేదు కాబట్టి వాళ్ళకి. సో 100 రూపాయలు కాదండి, ఫ్రీకి ఇచ్చినా తీసుకునేవాడు లేడు. సో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఎవడో ఇప్పుడు వాళ్ళు టాస్క్ ఇస్తారు కాబట్టి వాళ్ళు డబ్బులు కట్టి ఏదో తూతు మంత్రికి నైని అని చూపించాలి తప్ప, ఎవడైతే వచ్చి నిజంగా సొంతంగా వాటిని నిజంగా సినిమా చూపించడానికి సినిమా టికెట్ అంతకుముందు రేట్లు ఎక్కువ పెట్టి కొనుక్కోవడానికి ఇష్టపడేవాడు. ఏది మీకు 1000 రూపాయలు 2000 టికెట్ పెట్టాయినా, అట్లాంటిది 400 పెట్టి మెంబర్షిప్ తీసుకోవడానికి లేదు, దానికి ముందుకు రావట్లా. 500 100 తగ్గించారు 400కి, అయినా ముందుకు రావట్లా. మరి ఇంకే పరిస్థితుల్లోనే 2000 పెట్టి ఒక 3 గంటల సినిమాకి 2000 పెట్టైనా బ్లాక్ లో టికెట్ కొనడానికి రెడీ.
సరే అదంతా వినోదభరితంగా ఉంటుందిలే 3 గంటలన్నా చూద్దామని. కానీ మెంబర్‌షిప్ పార్టీ మెంబర్‌షిప్ అది తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదనంటే, ఆ మెంబర్‌షిప్ తీసుకున్నామంటే ఎక్కువ కొట్టేటట్టున్నారు తెలుగుదేశం వాళ్ళు. అందుకనే మెంబర్‌షిప్‌కి ముందుకు రావట్లేదనేది కనపడతా ఉంది. సో, అందుకనే వాళ్ళు మొన్న ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకోలే. జరుపుకోకుండా మెంబర్‌షిప్‌లు తీసుకోపోతే పరువు పోయిద్దని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. ఆల్రెడీ పోయినాక ఇంక కొత్తగా పోయేదేముంది? నీ పరువేమన్నా ఉందా? నీ పరువు ఎప్పుడో తెలుగుదేశం వాళ్ళ ఇదే వాళ్ళ దొడ్లో ఎప్పుడో తాకట్టు పెట్టావు. ఇంక కొత్తగా పరువు పోయేదేముంటది? సీట్ల వాళ్ళు 21 కాదు రేపొద్దున ఇంకా తగ్గిస్తామన్నా పర్లేదు తీసుకుంటా అంటావు. లేకపోతే జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు మళ్ళీ. సో, ఆయన భయం ఆయనకుంది కాబట్టి సీట్ల గురించో, ఇంకో దాని గురించో కాదు ఆయన ఎమ్మెల్యే అయితే చాలు. సో, ఆయనకేదో పదవి ఉంటే చాలు. అందుకని ఆయన వరకు ఆయన చూసుకుంటాడు తప్ప తర్వాత నాగబాబు గారు క్వెషన్ చేయకుండా ఉండాలి. పద్దాల ఇంట్లో రాద్ధాంతం చేయకుండా ఉండాలి కాబట్టి ఆయనకు ఒక ఎమ్మెల్సీ పడేశారు ముష్టేసినట్టుగా. ఇక ఆయన దాంతో ఊరేగుతున్నాడు. ఇంకేముంది ఆళ్ళ ఇంట్లో ఇద్దరికి పదవులొచ్చేసినాయి. సో, అందుకని ఇంకా మిగిలిన ఆళ్ళ దగ్గర రాపోయినా పర్లేదు. మిగిలినోళ్ళు ఎట్ట చచ్చినా పర్లేదనేది పవన్ కళ్యాణ్ సిద్ధాంతంగా మరోసారి కనపడింది స్పష్టంగా.